అది ప్రభు మరి నువ్వు సంపూర్తి చేసి నాయన మరి భూమి మీద మరి దేవుడి చిత్తాన్ని, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చి అది ముగించుకుని నాయన ఆ బాధ్యత నాయన ఆ యొక్క ప్రభు మరి ఆజ్ఞ సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, మీరు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చి వారిని మరి సంఘంలో చేర్చండి అని మీ యొక్క ఆజ్ఞ మరి మీరు తిరిగి వచ్చేంత వరకు మేము పాటించాలి. అందుకే ప్రభు మరి మాకు ఆ బాధ్యతని మాకు అప్పగించావు సంఘానికి. కనుక ప్రభు మరి మేము దానిలో భాగంగా మరి ఇక్కడ ప్రభు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రభు మరి యానెక్స్ బ్రాంచ్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కనుక ప్రభు మమ్మల్ని అందరినీ ఇక్కడ సంతోషంగా ఆనందంగా ప్రభు మరి ఇంతవరకు పాటలతో ఆరాధనతో నేను స్తుతించడానికి మీరు కృప చూపించారు, వందనాలు. ఇగో ప్రభు మరి ఇప్పుడు వాక్యం ధ్యానం చేస్తుండగా ఆయన మరి మీరెవరు ఆయన ఎందు నిమిత్తమే ఇక్కడికి లోకల్లోకి రావాల్సి వచ్చిందో నాయన దాని యొక్క ప్రభు మరి వివరణ మేము ఇక్కడ తెలుసుకుని ఇక్కడ ప్రభు సంఘానికి మరి క్రొత్తగా వచ్చిన వారికి అందరికీ సరిపోయే మాటలు రిలీజ్ చేయండి. ఆత్మదేవుని సంచారాన్ని ఇక్కడ ఉంచండి, దురాత్మల సంచారాన్ని యేసు ప్రభువారి నామంలో బంధిస్తూ మా మైండ్ మా యొక్క మనసులు నీ స్వాధీనంలో ఉంచవలసిందిగా వేడుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. యేసు ప్రభువారు మరి సార్వత్రిక సంఘాన్ని గురించి ఆయన ఒక డెఫినేషన్ చెప్తాడు మరి మత్తయి సువార్తలో. మరి అదేవిధంగా మరి స్థానిక సంఘాల నుంచి కూడా మరి శిష్యుల్ని ఉద్దేశించి ఆయన ఒక వివరణ ఇస్తాడు. సో కనుక మాటలు మనం కొద్దిగా చూసుకుని అసలు యేసు ప్రభువారు ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయన అసలు ఆయన ఎవరు, ఆయన యొక్క మోటో ఏంటి, అది మనం తెలుసుకుంటే మనం అర్థవంతంగా దేవుణ్ణి మరి సేవించగలం. కనుక మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి 20 వరకు మరి నేను చదువుతాను, దయచేసి మీరు వినండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13వ వచనం మన అందరూ నేను చదువుతాను, దయచేసి మీరు వినండి మీ భాగాన్ని. ఇందులో యేసుప్రభు వారు శిష్యుల్ని ఉద్దేశించి ఆయన మరి 2 ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలు నేను చదువుతున్నప్పుడు మీరు ఆ 2 ప్రశ్నలు ఏంటో మీరు ఏరండి, బయటికి వెలికి తీయండి. సో యేసుప్రభు వారు మరి అసలు మరి సార్వత్రిక సంఘానికి మరి ఇచ్చిన ఆ యొక్క డెఫినేషన్ ఏంటో కూడా అందులో ఉంటుంది, అది కూడా మనం బయటికి లాగుదాం. సో కనుక నేను 13 నుంచి చదువుతాను, దాంతో మీరు మరి గమనించండి. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొంచున్నారండి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకొంచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచిదేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని వంచుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడినని అతనితో చెప్పాను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులను ఖండితముగా ఆజ్ఞాపించాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం మరి కొద్ది మాటలు చూద్దాం. 2 వచనాలు.
మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏది అనగా ఇద్దరు ముగ్గురు నా నామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఈ కొద్ది మాటల ద్వారా మరి మనం ఆయన యొక్క ఉద్దేశాలు ఏంటో మనం తెలుసుకునేలాగున పరిశుద్ధాత్ముడు మీకు నాకు సహాయం చేయనుగాక. 13వ వచనం ఇక్కడ 2 ప్రశ్నలు యేసు ప్రభువారు వేశాడు. ఈ పాటికి మనకి అర్థమై ఉంటుంది. 13వ వచనంలో ఒక ప్రశ్న, 17వ వచనంలో 16వ వచనంలో ఒక 15వ వచనంలో ఒక ప్రశ్న. తర్వాత మరి సార్వత్రిక సంఘాన్ని గురించిన మరి నిర్వచనం యేసు ప్రభువారు ఇక్కడ చెప్పి ఉన్నారు. సో కనుక దీని కాంటెక్స్ట్ ఏంటో, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో కొత్తగా మనం తెలుసుకుందాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి అక్కడ యేసు ప్రభువారు మరి కపెర్నహూములో గలిలయ నుంచి మరి ఆయన గలిలయ కపెర్నహూం ప్రాంతం అంతట్లో ఆయన సువార్త ప్రకటించేవారు. సో ఇప్పుడు ఈ శిష్యులందరినీ తీసుకుని ఏకాంతముగా ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో వారిని తీసుకుని వెళ్ళిపోయాడు. అది కపెర్నహూం నుంచి లేక గలిలయ సముద్రం నుంచి దగ్గర ఆ ప్రాంతాల నుంచి ఈ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతము మరి దాదాపు ఉత్తరాన్ని ఉంటుంది, ఇజ్రాయెల్ దేశానికి ఉత్తరాన్ని ఉంటుంది. మనం మ్యాప్ చూస్తే మరి దాదాపు 25 మైళ్ళు డిస్టెన్స్లో ఉంది. ఎందుకు యేసు ప్రభువారు ఇక్కడికి వారందరినీ తీసుకెళ్లే ఉద్దేశం ఏంటో అక్కడ ఆయన వారిని శిష్యులందరినీ అక్కడికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఏకాంతంగా వారిని ఒక ప్రైవేట్గా ఉండి సమాజ మందిరంలో ఎక్కువగా యేసు ప్రభువారు ఆయన బోధిస్తుండేవాడు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతానికి మీరు ఎందుకు తీసుకెళ్ళాడు అంటే ఆ ప్రాంతం గురించి కొంత బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే మనకు అర్థమవుతుంది. ఇందాక అన్న మరి జోషువా చెప్పినప్పుడు ఈ ఏరియా అంతా మరి క్యాథలిక్స్, రోమన్ క్యాథలిక్స్ మరి ఏరియా ఇది. నాకు ఇందాక ఫోన్ చేసినప్పుడు ఉదయకాలాన్ని నేను అదే అడిగాను, బాబు ఆ రోమన్ క్యాథలిక్స్ ఏరియాలో మరి హైందవ సహోదరుల్ని బ్రాహ్మిన్స్నైనా మనం సువార్త చెప్పగలం, కానీ క్యాథలిక్స్ అన్న వాళ్ళు అసలు మన మాట సువార్త విననే వినరు. యేసు ప్రభువారు మరి ఆయన జీవించిన కాలంలో యేసు ప్రభువారు ఆ రోమన్స్ అక్కడ పరిపాలిస్తూ ఉండేవారు. సో ఈ ఫిలిప్పుదైన కైసరియా అంటే ఆ ప్రాంతము మొత్తం అది ప్యాగన్ అంటే అన్య ఆచారాలతో విగ్రహారాలతో నిండిపోయిన ఆ ప్రాంతం. ఈ ఫిలిప్పు అన్న ఆయన ఎవరు అంటే ఆయన యేసు ప్రభువారు పుట్టినప్పుడు హేరోదు రాజు జాన్ వెళ్ళి హేరోదు రాజు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని అడుగుతాడు. ఆయన్ని హేరోద్ ద గ్రేట్ అంటారు. ఆయన కొడుకు ఈ ఫిలిప్పు అన్న వ్యక్తి. సో ఈ ఫిలిప్పు మరి కైసరయ అంటే సీజర్ అగస్తస్ అంటే లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన జనసంఖ్య రాయించినప్పుడు మరి కైసరయలో ఉన్న ఔగుస్తు అని ఉంటుంది. సో ఇప్పుడు వారిని గురించి ఆ సీజర్ అగస్టస్ ఆ దినాల్లో పరిపాలించే వాని పేరులో ఒక మరి టెంపుల్ అంటే ఒక దేవాలయము నిర్మించబడింది అక్కడ. సో అక్కడ ఈ విగ్రహారాధనతో కూడిన పనులన్నీ, కార్యకలాపాలన్నీ అక్కడ జరుగుతున్నాయి. సో ఇప్పుడు యేసు ప్రభువారు శిష్యుల్ని ఉద్దేశించి తీసుకెళ్ళిన ఉద్దేశం ఏంటంటే అదంతా
ఆ యొక్క మరి విగ్రహాలతో కూడిన ఆ యొక్క మరి కార్యకలాపాలు జరుగుతున్నాయి కనుక ఆయన ప్రత్యేకంగా వారందరినీ అక్కడికి పట్టుకుని వెళ్ళి యేసు ఫిలిప్పుదైన ఈ ఫిలిప్ అన్నవాడు ఆ సీజర్ పేరు కూడా కలుపుకొని ఆయన పిలిపించుకుంటున్నాడు. ఫిలిప్పుదైన కైసరు ప్రాంతములకు వచ్చి ఇక్కడ ఒక ప్రశ్న 13వ వచనంలో యేసు ప్రభువారు శిష్యులను అడుగుతున్నాడు. ఏమని? మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, మనుష్య కుమారుడు అసలు ఎవరని ఈ ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. దాని గురించి వాళ్ళకి ఎన్లైటన్మెంట్ ఒకసారి ఆ కనువిప్పు దయచేయడం కోసం, కనువిప్పు కోసమే ఆయన ఆ ప్రశ్న వేశాడు యేసు ప్రభువారు. రెండో ప్రశ్న 15వ వచనంలో, అందుకైనా మీరైతే నేను ఎవరని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అది రెండో ప్రశ్న. ఈ దినాన్ని ఈ గ్యాదరింగ్లో మూడో ప్రశ్న యేసు ప్రభువారు, ఆయన ఇన్విజిబుల్ గాడ్, ఆయన కనిపించిన దేవుడు, కానీ ఆయన ఇప్పుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. అసలు మనం ఏమనుకుంటున్నాం యేసు ప్రభువారి గురించి? మనం గుడ్డిగా మరి ఆయన్ని ఆచరిస్తున్నామా, లేక మనం హోల్ హార్టెడ్గా మనం ఆచరిస్తున్నామా అన్నది మనం అసలు ఏమనుకుంటున్నామో అది తీసుకుంటే ఈ దినాన్ని మనం ముగించుకోవచ్చు. సో కనుక మొట్టమొదటి ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగగా, అసలు ఈ మనుష్య కుమారుడు ఎవరు? దానియేలు 7వ అధ్యాయం 13వ వచనంలో దానియేలు ఈ మనుష్య కుమారుడు యేసు ప్రభువారు జన్మించక ముందే 600 సంవత్సరాల ముందే ఆయన ఒక విజన్, ఆయన దర్శనంలో ఆయన చూచున్నాడు. దానియేలు గ్రంథం అది తీనియమ్మ తీస్తే అందరికీ కొంతమంది ఇంకా తీస్తూనే ఉన్నారు, మనం చదివేస్తే అది ఎగిరిపోతుంది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం, దానియేలు 7వ అధ్యాయం 13వ వచనం. ఇప్పుడు చదవమ్మా. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. సో ఈ యేసు ప్రభువారిని గురించి ఆయన దర్శనంలో ఆయన కనుగొని మరి మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆయన రానే ఉన్నాడు అని 600 సంవత్సరాలు యేసు ప్రభువారు జన్మించక ముందే 600 సంవత్సరాల ముందే ఈయన దర్శనంలో ఆయన చూచున్నాడు. అసలు యేసు ప్రభువారు ఆయన గురించి మరి ఈ ఏమని చెప్తున్నాడో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఆ మాట, అదే మాట అక్కడ రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. మత్తయి 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. యేసు ప్రభువారు ఆయన గురించి ఆయన ఏ రీతిగా ఆయన వివరణ ఇస్తున్నాడో అక్కడ మరి మనం 24వ అధ్యాయంలో చదివాము. మరి యోహాను యేసు ప్రభువారిని గురించి ప్రకటన గ్రంథంలో మరి యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం అందులో 1వ అధ్యాయం 7వ వచనంలో మరి యోహాను ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్రకటన 1:7. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరని. అవును, ఆమేన్. సో యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడ గురించి 600 సంవత్సరాల పూర్వమే దానియేలు మరి దర్శన రూపంలో తెలియపరచబడింది. యేసు ప్రభువారు స్వయంగా ఆయన రెండో రాకడ గురించి చెప్పి ఉన్నాడు. అదేవిధంగా యోహాను కూడా మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కూడా చెప్పి ఉన్నాడు. సో ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్కి వద్దాం. ఆయన అడిగిన ప్రశ్నకి. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి
మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యులను అడుగ్గా ఇప్పుడు శిష్యులు రిప్లై ఇస్తారు. ఏమని? 14 వచనం. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు లేక ప్రవక్తల్లో ఒకడని ప్రజలందరూ, ఆ ఏరియాలో ప్రజలందరూ ఏమని చెప్పుకుంటున్నారు అంటే, కొంతమంది ఏమో బాప్తిస్మం ఇచ్చే యోహానని అనుకుంటున్నారని, కొందరేమో ఏలియా అని, కొందరు ఇర్మియా అని, మరి ప్రవక్తల్లో ఒకడని రకరకాలుగా యేసుప్రభు వారు అక్కడ చాలా దినాల్లో సంచలం, మరి ఆయన గురించి సంచలమైన వార్త మరి వీధి పాకేసింది. ఎవరో యేసుప్రభు వారట. అప్పటికే ఇశ్రాయేల్ ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు. ఆయన మెస్సయ్య వస్తాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని మరి కాపాడుతాడు, మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు అని మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్న దినాల్లో యేసుప్రభు వారు వచ్చి శిష్యుల్ని ఏకాంతంగా ఆ యొక్క ఫిలిప్పుదైన కైసర ప్రాంతంలోకి తీసుకుని దూరంగా వెళ్ళి అక్కడ వారిని ప్రశ్న వేస్తే ప్రజలందరూ ఏమనుకుంటున్నారో వినదానికోసం వారు చెప్పారు. బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అని కొందరు, ఏలియా అని కొందరు, ఇర్మియా అని కొందరు. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎప్పుడు వచ్చాడు? యేసుప్రభు వారికి ముందు 6 నెలల ముందు. ఆయన ఎలా చనిపోయాడు? శిరచ్ఛేదం చేశాడు. 14వ అధ్యాయంలో ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం మరి 10వ వచనం. బంట్రోతులు పంపి చెరసాల్లో యోహాను తల కొట్టించెను. అప్పుడు ఎవరుండేవారు? హేరోదు అగ్రిప్ప అనే మరి రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆ సమయంలో మరి ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. మన సందర్భం ఏంటంటే, మనం ఆ కాంటెక్స్ట్ ఏంటో మనం చూస్తున్నాం. అసలు యేసుప్రభు వారు సంఘమై ఏ రీతిగా ఆయన స్థాపించనే ఉన్నాడు, ఆయన అసలు అంటే ఎవరో మనం తెలుసుకుంటే అప్పుడు అర్థవంతంగా ఆయన సేవించగలం. సో ఇప్పుడు ఇక్కడ మరి యోహాను 6 నెలల ముందే బాప్తిస్మం ఇచ్చే యోహాను శిరచ్ఛేదం చేయబడింది. మరి ఈ యోహానే మరి తిరిగి మళ్ళా ఆయన వస్తాడు. చూసారా, ఈ లోకోక్తిలో ఏమంటారు? ఓసారి పుడితే పుణ్యం చేసుకుని చనిపోతాడట, ఎవడో మరి రాజుల కడుపులో పడతాడట, లేకపోతే కుక్కో నక్క ఏవో పడతాడంటారు. అందుకే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, యోహాన్ శిరచ్ఛేదం చేసాడు హేరోదు అగ్రిప్ప, ఇప్పుడు ఈయన మళ్ళా ఆత్మ రూపంలో వచ్చేసాడని మార్కు సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో ఆ హేరోదు రాజే చెప్తాడు. చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 16. నేను తలగొట్టించిన యోహానే అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడని చెప్పాను. అదిగోండి, ఆ హేరోదు అంటున్నాడు, నేను తలగొట్టించాను కదా, ఆ యోహానే మళ్ళా మృతుల నుండి లేచిపోయాడు అని చెప్తున్నారు. సో ప్రజల్లో అపోహలో ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాన్, ఇతను బాప్తిస్మం ఇచ్చే యోహాన్ కంటే ఈయన కొద్దిగా పొడుక్కున్నాడు అని రకరకాలుగా భావిస్తూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సరే, ఇప్పుడు ఇంకా రెండో వ్యక్తి ఎవరు? ఏలియా యేసుప్రభు వారికి ముందు మరి 600 సంవత్సరాలకి ముందే యేసుప్రభు వారికి ముందు ఆయన చనిపోయాడు. ఆయన ఈ లోకంలో ఉండి మనకి తెలుసు ఏలియా ఎంత పవర్ఫుల్లో, ఎంత మరి ఆత్మ కలిగినాడో. మరి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన మరి ఏ రీతిగా ఎంత పౌరుషం కలిగి ఆ బయలుదేవతలన్నిటిని మరి వాళ్ళ ఆరాధన చేస్తున్న వాళ్ళని దేవుని తట్టు ఎలా తిప్పాడు అన్నది అక్కడ మనం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం చూసాం. సో కనుక కొంతమంది ఈ ఏలియాయే మళ్ళా తిరిగి వస్తాడు అని లేఖన భాగం ప్రకారం మలాకి గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనంలో ఆ మాట ఉంటుంది. ఏలియా కోసం రాస్తాడు అక్కడ. మలాకి గ్రంథం 4వ అధ్యాయం చివరి మాట, పాత నిబంధన గ్రంథానికి ఆఖరిది, 4వ వచనం. యెహోవా నియమించిన 5వ వచనం. భయంకరమైన మహాదినం రాకమునకు నేను ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును. సో కనుక కొంతమంది ఈ లేఖన భాగం ప్రకారం ఏలియా మరి అని కొంతమంది వివరణ ఇస్తారు.
ఆయన గురించి ఏమనుకుంటున్నారో, ఈ మనుష్య కుమారుని గురించి ప్రజలందరూ ఏమనుకుంటున్నారో, కొంతమంది బాప్తిస్మ ఇచ్చే యోహానని, కొంతమంది ఏలియా అని, మరికొంతమంది ఇర్మియా అని, లేక ప్రవక్తల్లో ఒకడని అనుకుంటున్నారు. ఇర్మియా గురించి ఒక టైటిల్ ఉంది. ఏమని ఉంది? ఆయన వీపింగ్ ప్రాఫిట్ అని, విలపించే ప్రవక్త అని పేరు ఉంది. సో కనుక మరి ఇర్మియాని ఎంత పౌరుషంగా ఉండేవాడంటే, ఆయన ఆ దినాల్లో మరి యేసు ప్రభు వారి యొక్క మరి దేవాది దేవుని యొక్క సువార్త అందిస్తూ అక్కడ రాజులు అక్కడ ఆయన పట్టుకుని మరి నూతులో ఆయన్ని పడేసి, మరి చనిపోయడానికి నీళ్ళు లేని నూతులో ఆయన్ని పడేసి మరి వీళ్ళు చనిపోయాడని అనుకున్నారు. సో ఇప్పుడు ఆయనే మళ్ళీ ఆత్మీయులు వచ్చేసాడు అని కొంతమంది అనుకుంటున్నారని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుకుంటున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురుకి మంచి పేరు ఉంది. శిష్యులందరిలో సీమోను పేతురు ఎవరండి? మనం అందుకే వాక్యం క్షుణ్ణంగా చదవాలి. ఆయన దుడుకు పేతురు అని యేసు ప్రభు వారు నేను అమితంగా ప్రేమిస్తున్నాను అని క్లెయిమ్ చేసుకున్న శిష్యుడు ఆయన. ఒరిజినల్గా యేసు ప్రభు వారు ప్రేమించే శిష్యుడు వేరే ఉన్నాడు. ఎవరు? యోహాన్. ఈయనైతే నేనే యేసు ప్రభు వారు నేను ప్రేమిస్తున్నానని క్లెయిమ్ చేసుకున్న ఈయన చక్కటి మాట అక్కడ చెప్పాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. సో కింద అక్కడ ఫుట్ నోట్లో రాశాడు, సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తువి అని చెప్పాను. అంటే క్రీస్తు అనే మాటకి అర్థం ఏంటి? అభిషిక్తుడు అనే అర్థం. సో కనుక నువ్వు దేవుని సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువే అని ఆయన మరి దానికి రిప్లై ఇస్తే, అప్పుడు యేసు ప్రభు వారు ఏం చెప్తారంటే, అందుకు యేసు సీమోన్ బర్ యోనా, నీవు సీమోన్ పేతురు యొక్క తండ్రి పేరు యోనా. సో ఆయన సీమోన్ బర్ యోనా, నువ్వు ధన్యుడవు. సో యేసు ప్రభు వారు చూచి నమ్మిన దానికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. యేసు ప్రభు వారిని నువ్వు ఎప్పుడైనా చూసావా అని నన్ను అడిగితే, మీరు సూటుగా నన్ను అడిగారు అనుకోండి, 40 సంవత్సరాల నుంచి నేను యేసు ప్రభు వారిని సేవిస్తున్నాను. యేసు ప్రభు వారిని 72 అక్టోబర్ 2వ తారీఖు నేను సొంత రక్షకుని కింద అంగీకరించాను. అయితే నేటికి ఎప్పుడు యేసు ప్రభు వారు ఎలా ఉంటాడో ఏ కల్లోని నేను చూడలేదు. మరి యేసు ప్రభు వారిని గురించి నేనేమి దాని గురించి స్టడీ కూడా చేయలేదు. కానీ యేసు ప్రభు వారిని నేను నా సొంత రక్షకుని కింద నేను మరి నాకు ఈ లోకం విడిచిపెడితే పరలోకం అన్నది ఉంది. సో ఆయనతో పాటు నిత్యరాజ్యంలో నిత్యత్వంలో నేను యుగయుగాలు నేను ఉంటాననే నిరీక్షణ నాకు ఉంది. ఆ నిరీక్షణ గురించే మనం ఇతరులకు కూడా చాటి చెప్పాలి. నువ్వు ఆయన గురించి ప్రత్యక్షంగా నువ్వు ఎరగకపోయినప్పటికీ నువ్వు పరోక్షంగా నువ్వు విశ్వసించావు, ఆయన దేవుని కుమారుడు అని నువ్వు విశ్వసించి నమ్మావు కనుక మనందరం కూడా అలా ఆ జాబితాలో ఉన్న వాళ్ళందరం మనం ధన్యులు. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. సో కనుక ఇప్పుడు యేసు సీమోన్ బర్ యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేరు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చాలామంది ఇక్కడ ఆయన నాకు లొకేషన్ పెట్టమంటే లొకేషన్ పెట్టాడు. అందులో లొకేషన్ చూసిన వెంటనే నాకు నవ్వు వచ్చింది. అదే సెయింట్ పీటర్స్ చర్చ్ అని పెట్టాడు అక్కడ. సో చాలామంది ఏమనుకుంటున్నారంటే, సెయింట్ పీటర్ రోమన్ క్యాథలిక్స్ అందరూ పేతురు గారు సంఘాన్ని స్థాపించడానికి వచ్చాడు, సో కనుక ఆయన చర్చ్ పేరులో సెయింట్ పీటర్, సెయింట్ ఆంథోనీ ఇలా పేర్లు పెట్టుకుని ఈ రోమన్ యేసు ప్రభు వారి దినాల్లో వాళ్ళు రోమీలు అక్కడ పరిపాలన చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో దేవాది దేవుడు ఆయనది కాదురా బాబు, ఆయన యేసు ప్రభు వారు అంటే మన అసలు ఎవరు ఏంటి తెలుసుకునే ఆ వివరణ మనం చెప్పినప్పుడు తప్పకుండా వాళ్ళు యేసు ప్రభు వారిని సొంత రక్షకుని కింద అంగీకరిస్తారు. సో కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు ఆయన అంటున్నాడు, ఈ బండ మీద అంటే పేతురు
పేతురు అంటే పెట్రోస్ అంటారు, అంటే కింద అక్కడ ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి, ఆ రాయి అని అర్థం. కానీ యేసు ప్రభువారే ఆయన గురించి అసలు వివరణ ఎక్కడుంది చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయంలో యేసు ప్రభువారి గురించి ఉంది. చూద్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నుంచి నేను చదువుతానండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాగనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడిన అమూల్యమునకు మూలరాతిని సియోన్లో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచు వాడు ఏమాత్రమును సిగ్గుపడడు. ముఖ్యమును ఏర్పరచబడి చీఫ్ కార్నర్ స్టోన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఒక ముఖ్యము ఏర్పరచబడిన వాడు ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన మీద మనం కట్టుకోవాలి. మనల్ని సజీవ రాళ్ళుగా చేసి ఉన్నాడు కనుక మనం యేసు ప్రభువారు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అదే ఆయన యూనివర్సల్ చర్చ్ గురించి, సార్వత్రిక సంఘాన్ని గురించి ఆయన ఇచ్చిన ఆ డెఫినిషన్ అది. ఆయన అంటున్నాడు, నా సంఘాన్ని కట్టుదాన్ని నేను. ఆ పక్క 2వ మాట, పాతాళ లోక ద్వారములు అనుకుంటున్నారు ఇక్కడ. సెయింట్ పీటర్స్ చర్చ్, సెయింట్ ఆంథోనీస్ చర్చ్, లేకపోతే మదర్ తెరీసా చర్చ్, లేకపోతే బాలయేసు అని చెప్పి బాలుని ఎత్తుకొని ఇంకా బాలయేసులాగే ఉన్నాడని దాన్ని పూజించే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కనుక అదొక టైప్ ఆఫ్ విగ్రహారాధన. దాని నుంచి బయటికి రప్పించాలంటే అసలు ఈ ఏరియాలో ఈయన అన్నట్టు నేను హెచ్పిసిఎల్లో పనిచేస్తున్నప్పుడు ఈ ఏరియాలో ఒక ఇంజనీర్ ఉండేవాడు. ఆయన మిస్సెస్ చనిపోయింది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నాడో లేదో, ఇది ఎప్పుడో 10 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం చెప్తున్నాను. సో ఒకసారి నేను అన్నాను, అయ్యా మేము మూర్తి గారు నేను ఇక్కడ ఈ ఏరియాకి వచ్చినట్టు నాకు గుర్తు. ఆయన ఇంటికి ఆయన మిస్సెస్ చనిపోతే మేము వెళ్ళాం ప్రార్థన చేయడానికి. అప్పుడు నేను అన్నాను, ఇది చాలా థిక్లీ పాపులేటెడ్ అండి, మనం ఇక్కడ సువార్త అంటే మిమ్మల్ని అడుగు కూడా పెట్టనీరండి, అక్కడే అడ్డేస్తారో మిమ్మల్ని వెనక్కి పంపించేస్తారు అన్నాడు. సో కనుక అలాంటి దగ్గర దేవుడు ఎలాగ ద్వారాలు తెరిచాడో. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే ఇందాక ఒక పాట నేను యాక్చువల్ తీశాను, కృపకాలములో. అంటే మనం ఎలాంటి కాలంలో ఉన్నామంటే చాలామంది అంటుంటారు కలికాలంలో ఉన్నాం సార్, అందుకే అన్ని ఆడ్ సంగతులు వింటున్నాం. కలికాలంలో ఉంటున్నారని వాళ్ళంటే అన్నారేమో, కానీ విశ్వాసులుగా మనం కృపాకాలంలో ఉన్నాం. సో కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలి. ఇంకా హాలు నిండింది అని ఇంకా ఆయన బోర్డు పెట్టలేదు. ఆయన ఒకవేళ అలాగా మన కొరకే స్థలం సిద్ధపరచడానికి ముందు వెళ్ళిపోయాడు. నేనుండే చోట మీరు ఉండేలాగున నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకెళ్తానని ఆయన వాగ్దానం ఇచ్చాడు. కనుక మనం దాని కొరకే ఆ నిరీక్షణతో మనం ఎదురు చూస్తున్నాం. మనం ఇప్పుడు ఇక్కడ పాతాళ లోక ద్వారములు అంటే ఎవరంటే ఈ లోకల్ పొలిటీషియన్స్, లేకపోతే సైతాను, లేకపోతే యేసు ప్రభువారికి వ్యతిరేకమైన శక్తులు. అవి చాలా ఫోర్స్ఫుల్గా వాళ్ళు కూడా సైమల్టేనియస్గా వాళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఆ పని అంతా అదేం సక్సెస్ కాదు. పాతాళ లోక ద్వారంలో వారి ఎదుట నిలువనేరు అని చెప్పి సార్వత్రిక సంఘాన్ని గురించి ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. సో కనుక మనం యేసు ప్రభువారు ఎవరు అంటే, యేసు ప్రభువారు మరి మనల్ని లోక రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు అన్న మాట అది సత్యమైంది. అది కనుక ఇక్కడ మరి మనకిచ్చిన అథారిటీ, లోకల్ చర్చ్లో మనకిచ్చిన అథారిటీ ఇందాక నేను 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చదివి ఉన్నాను. సో దానిలో మనం 3 విషయాలు అక్కడ యేసు ప్రభువారు స్థానిక సంఘాన్ని గురించి ఆయన చెప్తున్నాడు. మరి అందులో ఒకటి ఏకీభవించిన మధ్యలో ఉంది. మరియు 19వ వచనం, మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించి అయినా భూమి మీద మీరు ఏకీభవించిన అది పరలోకమందున్న నా తండ్రి వల్ల అది దొరుకునని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. ఇఫ్ 2 people agrees, there will be tremendous power. ఇద్దరు ఏకీభవిస్తే, సైతాన్ గారికి తెలుసు క్రైస్తవులు ఎంత ఫూలిష్ పీపుల్ అంటే ఇద్దరు ఏకీభవించరు. వాళ్ళు ఇద్దరు ఏకీభవించారంటే
దెర్ ఇస్ ట్రెమెండస్ పవర్ అనమాట, చాలా యాటమ్ బాంబ్ లాంటి శక్తి. సో ఇద్దరు ఇక్కడ కూడుకుని ఆయన అన్నాడు, నేను సంతోష్ ఇక్కడ ప్రార్థన చేసి అన్నాడు. సో మీరు అలా మన ఇద్దరు ఏకీభవిస్తే ట్రెమెండస్ పవర్ జనరేట్ అయిపోతుంది. సో అక్కడ మన ఇద్దరు ఏకీభవిస్తే ఆయన ఇంకో మాట ఏం చెప్పాడు, వారి మధ్యన 20 వచ్చిన ఏలైనగా 2-3 నా నామన ఎక్కడ కూడుకుని ఉందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని మీతో నిశ్చయముగా. అంటే ఇద్దరు ఏకీభవిస్తే వీ కెన్ రెసిస్ట్ ద డెవిల్, సైతాన్ని తరిమి కొట్టచ్చు. సో కనుక మనం ఏకీభవించకుండా మనం కుమ్ములాడుతున్నాం ఆయన తెలుసు. ఆయన ప్రభుకి వెళ్ళి చెప్తాడు, ఇక్కడ ఈ క్రైస్తవుల తాలూకా కిటికీ నాకు తెలుసు, వాళ్ళిద్దరు దేని విషయం ఏకీభవించరు, అందుకే అక్కడ కార్యం జరగదు. మనం ఇద్దరు సంఘంగా మనం లోకల్ చర్చ్లో ఉన్న స్థానిక సంఘం ఇద్దరు ఏకీభవిస్తేట వీ కెన్ రెసిస్ట్ ద డెవిల్, అంటే సైతాన్ గారిని తరిమి కొట్టచ్చు. లోకల్ చర్చ్కి స్థానిక సంఘానికి అంత పవర్ ఇచ్చాడు దేవాది దేవుడు. సో కనుక మనం ఇక్కడ మరి స్థానికంగా మనల్ని దేవాది దేవుడు ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేసి ఉన్నాడు. ఎప్పటి కాలం నుంచో ఎప్పుడు నేను దాని వెళ్ళినా, బాబు ఎక్స్టెన్షన్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నావా అని అడిగేవాడు. నిజమే, అంటే అందులో రైలు పక్కనే ఆ వెనకతల ఎవరో ఒక సిస్టర్ ఓపెన్ చేశారండి, అది ఎక్స్టెన్షన్, అది బ్రోకోడి కోసం ఒక ప్రార్థన చేయాలి మీరు. అంటే ఎలాంటి ఏరియా అంటే ఇదంతా మరి భయంకరమైన ఏరియా. సో ఎంతో కారు వెళ్ళి పార్క్ చేస్తే ఇక్కడ ఎంతో ఆయనతో అంటున్నాను నేను, ఇక్కడ ట్రెమెండస్ చాలా మరి పని ఇక్కడ జరుగుతుంది. సో మనం ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు మనం